శ్రీ గురుచరిత్ర 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కథారంభము. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయనా, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురునింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులొస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్త్రవం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. ధర్మశాస్త్రాలు, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము, నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనసులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఎకరువు పెట్టేవారు, డాంబికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కాని కథకంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడిలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టసుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంలో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రసవస్తువులను, వేదాలను అమ్ముట, భగవత్తర్పితం కాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధనము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడము, ఇతరుల జీవనాధారం అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతన శరీరంలో బంధించి అడుగుబెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకిలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛబోతే వాణ్ణి లేపి చీమూనెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి, విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహరి ఒంటిగాను, ఫలఫత్రాదులు దొంగలిస్తే కోతిగాను, తేనె దొంగలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను,
విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణపహారి క్రిమకీటకాదులుగాను పక్షిగాను పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మ హంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గుడ్డిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతారు. పరస్త్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధు భార్య గమనం వలన గాడిద, పాము జన్మలు, పరస్త్రీ అలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇది వరకు తెలిసి తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడిలా చెప్పారు, నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెటు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృచాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని లేక గోవు యొక్క వెలను దానం చేయడం వల్ల గాని పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చెయ్యాలి. 10,000 గాయత్రీ జపము, అందులో 10వ వంతు గాయత్రీ హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురిగింజ ఎత్తు బంగారం కాని దానం ఇవ్వాలి. శుక్లపాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలు పెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళను అనుసరించి భుజించడం చంద్రాయాన వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకొనడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రీ జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మ హత్యా పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపము పోతాయి. సర్వ పాపనాశనానికి పావమానస సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తులతోనూ, కన్యాసూనం అనే శునశేఫ సూక్తులతోనూ, శన ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తులతోనూ, త్రిసుపన్నం, పౌరుషం, నాచికేతం, అగమర్షణం అనే సూక్తులతోనూ ఒక 6 నెలలు వేదపారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి. సర్వపాప శాంతి కోసం ధర్మ సంహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని, ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్నె, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో, నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకీ చండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడా చండాలుడు, స్వామి, మీ కటాక్షమనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తుడనయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు. శ్రీగురుడు, పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని 100 సంవత్సరాలు మహా తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే కాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుణ్ణి 9 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని
శిక్షించలేదు, కాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కాని తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా. ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యా పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్య కిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్య కిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవవుతావు, వెళ్ళు అన్నారు. కాని పేదవానికి పెన్నిది దొరికిన, మృత్యుముఖంలో ఉన్న వాడికి అమృతం దొరికిన, ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికిన వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చెలించింది. నన్నిప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి. నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామి, మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాటలు విని ఇంటికెళ్ళు. భార్యా పిల్లలను ఏడిపిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా? సంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరం నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయడం నాకెలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఇతను వంటి మీదనున్న విభూది తొలగిస్తే కాని ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిస్నారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్లి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిస్నారి బ్రాహ్మణుని తీసుకువచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు, అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కుంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూది కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరిచిపోయి భార్యా బిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది. ఇంతకు మీరందరూ ఇక్కడ ఎందుకొచ్చారు? నేనొంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికెళ్లాడు. ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టి శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుణ్ణి ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.